ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాను ప్రగతి పదంలో ముందు వరుసలో ఉంచాలని, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని, ప్రతి విద్యార్థికి జబ్బుపడ్డ వ్యక్తికి నాణ్యమైన ఉచిత విద్య వైద్యమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అక్షయ పాత్ర అదనపు వంటగదిని మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలని, అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తి చేయాలన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఇక మెదక్ శాసనసభ్యులు మైనంపల్లె రోహిత్రావు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, నరసాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ మెటీరియల్ అటెండెన్స్ కూడా మొబైల్ యాప్ ద్వారా మనం సరే ఫస్ట్ మాకు అమ్మ మన ఊరు మన బడికి సంబంధించిన నిధులది ఒకటి యాక్చువల్గా మనకి మన ఊరు మన బడి 33% ఆఫ్ ద స్కూల్స్ కవరింగ్ 67% ఆఫ్ ద స్ట్రెంత్ సార్. అప్పుడు మనకి మన ఊరు మన బడి దాంట్లో ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ మేజర్ వర్క్స్ సార్. సో అది ఏంటంటే ఫీల్డ్స్ పెండింగ్ ఉన్నాయని వాళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు సార్. సో డిపార్ట్మెంట్ వైజ్ కొన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇష్యూస్ అవి ఉంటే కూడా సో ఏ డిపార్ట్మెంట్కి మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూస్ అవి ఏమైనా ఉంటే కూడా ఏమేమి డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నారు, ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, సో తర్వాత ఇష్యూస్ కూడా రైజ్ చేయొచ్చు. సో అన్ని ఒక 7-8 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఏమైనా వేరే డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా అందులో ల్యాండ్ అలొకేట్ చేస్తున్నాం. మెల్లగా అప్పుడు మళ్ళీ కన్ఫైన్డ్ పొటెన్షియల్ ఎట్ సంగారెడ్డి, స్టోరేజ్ ఎక్స్పాండెడ్ టు జోగిపేట్, దట్ ఏరియా విద్యార్థి మెదక్. ఏం చేయాలంటే అక్షయ పాత్రకు రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ చాలా అయిపోతున్నది. ఇప్పుడు కంది మెదక్ అంటే ఆల్మోస్ట్ 55. సో మెదక్ అది స్టూడెంట్స్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్. కంఫర్టబుల్ ఎప్పుడు ఫీల్ అవుతాడు? ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ టు ద మార్క్ నుంచి కంఫర్టబుల్. అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, వాష్రూమ్, నెక్స్ట్ ఈజ్ హెచ్ఆర్. ఈ 4 మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాం. డెవలప్మెంట్ కండిషన్లు ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఉన్నాయో, కొత్తగా టెండర్ కాలేదు, టెండర్ అయ్యో రాలేదు, కొత్తగా శాంక్షన్ ఏ ఉన్నాయి, పనులు మొదలు కాలేదు, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తే అన్నింటిలో మొట్టమొదటిది అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్ షుడ్ ఓన్ ద ఫ్యామిలీస్.